ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాక్చువల్గా నేను ఈ మధ్య చాలా రెగ్యులర్ అవుతున్నా యూట్యూబ్లో. సో ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్దాం అంటే అడ్వాన్స్ కాదు, నాకు మోటో బ్లాగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా కొత్త ఫోన్ తీసుకున్నా, ఏదో బిగినర్ కదా, ఫోన్ పెట్టి బ్లాగ్ చేద్దాం, మోటో బ్లాగ్ చేద్దామని అనుకున్నా. కానీ యాక్చువల్గా ఏమైందంటే ఆ సెటప్ అంతా కొన్నా, హెల్మెట్కి ముందు వస్తుంది కదా ఇక్కడంతా, అవన్నీ కొనిన తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత వెయిట్ అయింది చూడు, హెల్మెట్ ఇలా ముందుకు పడిపోతుంది. సో ఇంకా ఆ ఫోన్తో అవ్వదు, పని అవ్వదు అని చెప్పేసి ఇంకా కెమెరా కొందాం అనుకున్నా. కానీ అగైన్ రీసెంట్గా ఫోన్ తీసుకున్నా, సో బడ్జెట్ ఇష్యూ కాబట్టి ఆలోచించా. తర్వాత బేసిక్ బిగినర్ లెవెల్లో అంటే ఒక లెస్ దెన్ 10,000 బడ్జెట్లో ఏదో బేసిక్ కెమెరా ఉండే, యాక్షన్ కెమెరా లాగా. అవి ఆన్లైన్లో చూసుకున్నా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ నడుస్తుంది 2025. కానీ అదేమైందంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అది. ఇంకా నేను ఏమనుకున్నా, సరే కోటి ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ వెళ్దాం, మనం మార్కెట్లో దొరుకుతుందేమో, బయట మార్కెట్లో అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కూడా దొరుకుతాయి, అట్లనే చూసుకోవచ్చు ఎట్లా ఉంది దాని రివ్యూ అట్లా అని వెళ్దాం అనుకుంటున్నా. చూస్తున్నా, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. 1/2 అవర్ 1 అవర్ అయింది కానీ ఇంకా దిగుతూనే లేదు, వాడు వస్తూనే లేడు ఇంటి నుంచి. సరే వెళ్ళి ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో రివ్యూ అని. కెమెరా ఎక్కడుంది, నేను ఫోటో చూస్తున్నాను, బికాస్ అలవాటు చేసుకోవాలి ఇంకా ఇక్కడ కెమెరాని చూసి మాట్లాడదాం. ఓకే, సో గైస్, లాస్ట్ క్లిప్లో చూసినారు కదా, ఫుల్ వర్షం పడ్డది. సో వర్షం పడుతుందని చెప్పేసి వెళ్ళలేకపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయి ఆ క్లిప్ రికార్డ్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. ఇప్పుడు 1 వీక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా పొద్దున ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు 9:30 అవుతుంది టైం. పొద్దునంతా ఫుల్ వర్షం పడి ఇప్పుడు మళ్ళీ తగ్గింది. ఇప్పుడు వెళ్తున్నాం. ఒక ప్లాన్లో చేంజ్ ఏంటంటే, నా కెమెరా కోసం వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్స్ కూడా కొత్తగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్ అయింది కదా 2025 బిగ్ బిలియన్ డే, దానిలో తీసుకున్నారు, ఐప్యాడ్స్ తీసుకున్నారు. సో అది కూడా ప్రొటెక్షన్కి టెంపర్ గ్లాస్ అవన్నీ వేయాలి. వెళ్దాం, స్టార్ట్ అవుదాం, ఇప్పటికే లేట్ అయింది. ఓకే గైస్, సో అక్కడికి వెళ్ళాను, కోటికి వెళ్ళాను. అక్కడ రికార్డ్ చేయలేకపోయా మీకు చూపిద్దామంటే, కానీ వెళ్ళాను, ఫ్రెండ్స్తో ఉండే కాబట్టి వాళ్ళు ఏదో చెప్పిస్తుండే. సో ఇన్ ద ఫ్లోలో అట్లా వెళ్ళేసి కొనేసాను. తర్వాత రిటర్న్ వస్తేప్పుడు అనిపించింది అసలు రికార్డ్ చేయలేదని. సరే పర్లేదులే. ఇది నేను తీసుకున్న క్యామ్, గో క్యామ్ అనేసి, డిజిటెక్ది. చాలా బేసిక్ అనమాట, బిగినర్ లెవెల్లో, బేసిక్ లెవెల్లో. సో ఇది అన్బాక్స్ చేద్దాం, ఏమేమి దొరుకుతుందని చూద్దాం, ఏమేమి ఉంటుందో చూద్దాం. అండ్ దాంతోపాటు డిజిటెక్ ఒక మెమరీ కార్డ్ ఒకటి తీసుకున్నాను, ఇది కూడా చూద్దాం. అండ్ ఒకసారి ఓపెన్ చేసి ఎట్లా ఉంది రివ్యూ కూడా చూద్దాం ఒకసారి. ఓకే గాయ్స్, సో ఇది బాక్స్ అనమాట, మెయిన్ కంటెంట్ ఉన్న బాక్స్ ఇది డిజిటెక్ తీసుకున్న ఒక 128 GB సపోర్టెడ్ దీంట్లో. సో 128 GB U3 అంటారు దీన్ని. యాక్చువల్గా నాకు కూడా అంత ఐడియా లేదు దీన్ని ఏమంటారో, బట్ హై స్పీడ్ రీడ్ కార్డ్ అనమాట ఇది. సో 4K 5K అనేది మంచిగా రీడ్ అవుతాయి. సో ఇది చూద్దాం తర్వాత. సో మెయిన్గా ఇది కంటెంట్, సీల్ ప్యాకేజ్. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. కానీ నేను కొనే టైంకి అవైలబుల్ లేకుండే, నాట్ డెలివరబుల్ అని చూపిస్తుండే. సో సరే అని చెప్పేసి నేను బయట మార్కెట్కి వెళ్తే బయట మార్కెట్లో దొరికింది, కానీ ఆన్లైన్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ దొరికింది. సరే ఇప్పుడు అవైలబుల్ లేదు కదా అని చెప్పేసి తీసుకున్నా. ఓకే
బాక్స్ కంటెంట్ చూడొచ్చు. వైఫై కనెక్టివిటీ అంటే అవును, దీనిలో ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది. ప్లస్ 24 మెగాపిక్సెల్ టు 48 మెగాపిక్సెల్ వరకు ఉంది. 5K 30 FPS వరకు ఉంది. 4K 60 FPS వరకు తీయచ్చు. వాటర్ ప్రూఫ్ ఉంది. ఒక కేసు వస్తుంది అనమాట ఒకలా, అది వాటర్ ప్రూఫ్. స్పీకర్ ఉంది దీంట్లో. ఇన్బిల్ట్ మైక్రోఫోన్ అంటే ఒక మైక్ కూడా ఇస్తారు వీళ్ళు ఒకలా. నేను చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేస్తే. ఈ డ్యూయల్ స్క్రీన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. 2 బ్యాటరీలు 1350 mAh బ్యాటరీ అంట సైజ్. ఇంకా 6 యాక్సెస్ గైరోస్కోప్ ఉంది స్టెబిలైజేషన్ దీంట్లో. 128 మీకు చెప్పాను కదా. ఇది యాక్చువల్ గోకామ్ DAC 101 మోడల్ అనమాట. ఇది ఒక మోడల్. దీని కింద మోడల్ కూడా వస్తుంది, దీని పైన మోడల్ కూడా వస్తుంది. పైన మోడల్ చూద్దాం అనుకున్నా కానీ అవైలబుల్ లేకుండే. సో ఇది MRP 14,995 ఉంది. ఇది కొంచెం స్పెక్స్ మీరు ఆల్రెడీ పాస్ చేసుకుని చూడొచ్చు. ఇప్పుడు నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, మెయిన్ కంటెంట్కి వెళ్దాం. ఓకే, కింద నుంచి ఉందా, ఇటు కూడా ఉంది. ఓకే, ఇటు సైడ్ ఒకసారి చూపిస్తాను మీకు. దీనిలో చూపిస్తుంది ఏమేమి ఉంటాయి దీంట్లోని. ఒకటి HDMI టు HDMI కేబుల్, టైప్ సి మైక్ ఒకటి, హ్యాండిల్ బార్ మౌంట్ ఒకటి, బ్యాక్ క్లిప్ ఒకటి. ఇది హెల్మెట్ మౌంట్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. బక్కల్ మౌంట్, యూనివర్సల్ స్క్రూ అడాప్టర్ అంట, మౌంట్ అంట, హెల్మెట్ మౌంట్ ఒకటి, అడెసివ్ ట్యాబ్స్ ఉన్నాయి, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది బ్యాండేజ్ అనమాట. ఇది దేనికి వాడతారో ఐడియా లేదు, బట్ యూస్ చేస్తే కొద్దిగా తెలుస్తుంది. మాన్యువల్, 2 బ్యాటరీలు, ఒక వాటర్ ప్రూఫ్ కేస్. ఓకే, సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇది మెయిన్ స్టోరేజ్ కంపార్ట్మెంట్. ఓపెన్ చేసి చూద్దాం. ఓహో, ఓపెన్ చేయగానే చాలా లోడెడ్గా ఉంది. ఇది మన మెయిన్ యూనిట్. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏమేమి వస్తాయి చూద్దాం. మెయిన్ యూనిట్ పక్కన పెడతాను, మీకు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. ఇంకా ఇది ఒక మౌంట్, హెల్మెట్ మౌంట్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సరే చూద్దాం. ఇది ఒక బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ. ఇది స్క్రూ యాక్సెసరీ ఏదో ఒకటి. ఇది హెల్మెట్ మౌంట్ 36. ఓకే, ఇది మౌంట్ ఒకటి అనమాట. పైన కేస్ వస్తుంది కెమెరాకి. ఇది హ్యాండిల్ బార్ మౌంట్. ఇది హ్యాండిల్ బార్ మీద పెట్టేసి ఇక్కడ క్యామ్ పెట్టేసి మీరు ఫ్రంట్ యాంగిల్ తీసుకోవచ్చు. హ్యాండిల్ దగ్గర నుంచి మీరు వ్యూ తీసుకోవచ్చు. ఇటు చూస్తే ఇది బ్యాండేజెస్, స్ట్రాప్స్ ఉన్నారు కదా పెట్టుకోవడానికి, యూస్ చేయడానికి. ఇది HDMI కేబుల్ ఒకటి. ఇది ఛార్జింగ్ అనుకుంటా, టైప్ సి టు USB. మళ్ళీ ఇది అడెసివ్ ట్యాబ్స్. ఇంకా ఇది ఒక మైక్రోఫోన్ టైప్ సి, ఇది టెస్టర్ అది కూడా. ఇంకా ఇది ఒక మాన్యువల్ అనమాట, చాలా పెద్ద మాన్యువలే. సో ఇది అనమాట యాక్సెసరీస్. చాలానే వచ్చాయి యాక్సెసరీస్. కానీ ఈ ప్రైస్ రేంజ్లో ఈ యాక్సెసరీస్ ఇచ్చడం చాలా గ్రేటే. కానీ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమో క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది మెయిన్ యూనిట్. ఇది ఒక వాటర్ ప్రూఫ్ కేసు, దాని లోపలే వచ్చింది. ఈ వాటర్ ప్రూఫ్ కేస్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తారు. ఇట్లా ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ వెనకాల కానీ ఇటు బయటికి లాగాలి. ఓకే, ఇది వాటర్ ప్రూఫ్ కేసు. ఓకే, సో మీరు చూడొచ్చు. ఫోకస్ చేస్తాను. ఫోకస్. ఓకే, 5K అల్ట్రా HD అనేది వైఫై అనేది. ఇది మోడల్ పేరు DAC 101. లెన్స్ మీద ఒక ప్రొటెక్టర్ ఇచ్చాడు, షీట్. ఇది బ్యాక్ డిస్ప్లే, ఇది ఫ్రంట్ డిస్ప్లే. ఒక యారో మార్క్స్ ఉన్నాయి. పైన మోడ్ ఉంది. ఇది ఓకే అంటే క్యాప్చర్ బటన్. ఇది ఒక HDMI అవుట్ కేబుల్ ఒకటి, టైప్ సి పోర్ట్ ఒకటి, మెమరీ కార్డ్ పెట్టుకోవడం ఒకటి. మిగతా ఏం లేదు దీంట్లో. ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో, బ్యాటరీ ఉందో లేదో. ఇందులో బ్యాటరీ ఉంది. ఓకే, నో కార్డ్, ఎందుకంటే కార్డు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయకుండానే చూద్దాం ఏమేమి ఉంటాయో అని. మీరు ఇది యారో మార్క్ కొడితే ఇటు ఫ్రంట్ వస్తుంది అనుకుంటా. ఫ్రంట్ వచ్చేసింది. బ్యాక్ డిస్ప్లే వెళ్ళిపోతుంది, ఫ్రంట్ డిస్ప్లే వస్తుంది. మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేస్తారంటే ఇటు వెళ్ళిపోయి బ్యాక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ వెళ్ళిపోయి బ్యాక్ వస్తుంది. సో పైనుంచి స్క్రోల్ చేస్తారంటే వైఫై, మైక్రోఫోన్, పవర్ ఆన్, లాక్ బటన్ ఆప్షన్స్ వస్తాయి.
రైట్ సైడ్ నుంచి వస్తే ఫోటోనా వీడియో తీయాలని ఉంటుంది. మళ్ళీ ఇట్లా స్వైప్ చేసి కింద నుంచి స్వైప్ చేస్తే మీకు ఇక చాలా సెట్టింగ్స్ వస్తాయి. ఇది వీడియో మోడ్, షార్ట్ వీడియోకి, ఇది టైం ల్యాప్స్ వీడియో, అలా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డ్రైవింగ్ మోడ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది బాగా మంచిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు టైం ఉంటే. ఇది ఒకటి ఊరికి సతాయిస్తుంది. ఓకే, దీనిలో సెట్టింగ్స్ వెళ్ళొచ్చు. సెట్టింగ్స్ వెళ్ళి చూస్తే వీడియో రెజల్యూషన్ 4K 30 720 4K 30 చూపిస్తున్నందుకు. టైం ల్యాబ్స్, రియల్ డ్యూరేషన్. ఓకే సారీ, మనం ఇది సెట్టింగ్ మార్చాం కదా. ఇది టైం ల్యాబ్స్ వీడియో కాబట్టి వీడియో మోడ్లో పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ మీకు సెట్టింగ్ చూపిస్తుంది. వీడియో రెజల్యూషన్ 5K 30 EIS అంటే స్టెబిలైజేషన్ ఆన్లో ఉంచుదాం. లూప్ మోడ్ ఉంది. ఆటో వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంది. ఈవీ అంటే ఏంటో వల్ల ఈవీ అంత ఐడియా లేదు. నెక్స్ట్ వైడ్ యాంగిల్లోనే ఉంది, సెట్ చేస్తుంది. ఇంకా ఫాస్ట్ మోషన్ ఒక ఆప్షన్ ఉంది, అంతే. సరే, ఒకసారి మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఓకే, ఇది మెమరీ ఇక్కడ చూపిస్తున్నారు కదా. 140 MB వరకు స్పీడ్ రీడ్ చేయవచ్చు. 8K 4K వీడియోస్ తీసుకోవచ్చు. 360 వీడియో తీయవచ్చు అంట. 128 GB. ఇది డిజిటెక్ బ్రాండ్ నుంచే. MRP 1595 వరకు ఉంది. బట్ 1595 రాదు, రీటైల్లో వేరే రేట్కి వస్తుంది. ఓకే గైస్, సో ఏదోలాగా తీసేసాం మెమరీ కార్డు. చాలా కష్టం ఉండి తీయడానికి కవర్ నుంచి. ఓకే, ఇది సెలెక్ట్ ఇన్సర్ట్ చేద్దాం. ఇట్లా నైస్. వావ్, 4 hours 32 వరకు చూపించింది లిమిట్. అంటే ఈ కార్డులో 4 hours 32 minutes వరకు తీసుకోవచ్చు. నైస్. ఇంకా ఇది ఓకే కొడితే ఇంకా రికార్డింగ్ అవుతుంది అన్నమాట, అంతే. ఇంకా ఇది మళ్ళీ ఇంకొకసారి వచ్చేస్తే ఆఫ్ అయిపోతుంది. మీరు ఇట్లా కాదు, రైట్ సైడ్ స్క్రోల్ చేయాలన్నమాట, ఆర్ లెఫ్ట్ సైడ్. సారీ, ఇక్కడ వీడియో కొడితే మీకు వ్యూ ఉంది ఇక్కడ. మళ్ళీ స్వైప్. సో ఇది గైస్, ఇది గో క్యామ్. మీకు దీని మీద రివ్యూ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను రివ్యూ చేస్తాను. ఇంకా నేను దీంతోనే మోటో బ్లాగ్ చేయబోతున్నాను. సో మీకు రాబోయే వీడియోస్లో మీకు తెలిసిపోతుంది కంటెంట్ ఎట్లా ఉంది, దీని క్లారిటీ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచండి ఛానల్ని. రాబోయే వీడియోస్ దీంతో రాబోతుంది.